అందరికీ నా పేరు శ్రావ్య. వెల్కమ్ టు పేరెంటింగ్ టాక్స్ విత్ శ్రావ్య. హియర్ ఐ కమ్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. ప్రత్యేకించి నాకు ఒక స్పెషల్ వీడియో ఇది. సో ఈరోజు వీడియో వచ్చేసి మా హనీ నూనెను నా మాటల్లో కంటే మా పాప మాటల్లోనే వినేయండి. Where are we going? Sports day. It's your sports day? వావ్! ఈరోజు ఇంకా ఏమవుతుంది స్పోర్ట్స్ డేతో పాటు? Thoughts run. ఇంకా March past. ఇంకా Sports. ఇంకా Dance. వావ్, డాన్స్ కూడా వేస్తావు. ఇంకా graduation. ఏమవుతుంది? Graduation. యా, గ్రాడ్యుయేషన్ డే అవుతుంది హనీకి ఈరోజు. చిటికలే. హనీ ఇప్పుడు యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేస్తుంది. సో విన్నారు కదా, అదన్నమాట స్పెషల్ ఈరోజు. మా పాప ఫస్ట్ స్టాండర్డ్కి ప్రమోట్ అవుతుంది. సో వాళ్ళ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే స్పోర్ట్స్ డేతో పాటు చేస్తారనమాట. సో స్పోర్ట్స్ డే కోసం రెడీ అవుతుంది. సో అక్కడ వాళ్ళ డాడీతోని షూ లేస్ కట్టించుకుంటుంది. ఫైనల్లీ వీఆర్ ఎట్ ద స్పోర్ట్స్ మీట్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఏదో స్పోర్ట్స్ డే ఆర్ యాన్యువల్ డే కండక్ట్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి యాన్యువల్ డే కండక్ట్ చేశారు. సో ఈ ఇయర్ స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తున్నారనమాట. సో మా పాప 3 years నర్సరీలో జాయిన్ అయింది ఈ స్కూల్లో. సో ఈ 3 yearsలో తను ఫస్ట్ నర్సరీలో ఉండేటప్పుడు స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేశారు. సో ఇది తన సెకండ్ స్పోర్ట్స్ మీట్ అనమాట. నాకు పర్సనల్గా ఇలా స్పోర్ట్స్ డేస్ కానీ యాన్యువల్ డేస్ కానీ అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే అక్కడే విల్ గెట్ టు నో అబౌట్ అవర్ చిల్డ్రన్స్ క్యాపబిలిటీ అండ్ యాక్చువల్లీ వాళ్ళు టీచర్స్ దగ్గర స్కూల్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తారు అనేది విల్ గెట్ టు నో దేర్ ఉంది. ఇక్కడ క్లాసెస్ వైజ్ పిల్లల్ని తెచ్చి వాళ్ళతోని ఒక డ్యాన్స్ అండ్ స్పోర్ట్స్ అనేది ఆడించేస్తున్నారు. సో ఇక్కడ మా పాపది ఒక బేబీ బాస్ సాంగ్తోని ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట వాళ్ళ క్లాస్కి. సో అది ప్రాక్టీస్ చేయించారు, అది చేస్తున్నారనమాట. చాలా బ్యూటిఫుల్గా చేశారు. ట్రూలీ ఇట్స్ అన్ ఐ ఫీస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అనమాట. అక్కడ వాళ్ళని అలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అనిపించింది వాళ్ళందరినీ అలా చూస్తూ ఉంటే. పిల్లలందరూ సాంగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేశారు. సో వాళ్ళకి 2 games, ఎవ్రీ క్లాస్కి 2 games కండక్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ గేమ్ అనమాట. ఇది అయిన తర్వాత దే విల్ గో టు అగైన్ ఇమీడియట్గా సెకండ్ గేమ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ గేమ్లో అయితే మా పాప 3rd వచ్చింది. సో అదే చూస్తుందన్నమాట. ఏదో విన్ అయిపోయాను అని చెప్పి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, పేరెంట్స్ ముందు చూపిస్తున్నాము వాళ్ళు నేర్చుకున్నది అనేది. సో అది మా పాప కళ్ళలో చాలా స్పష్టంగా చూసాము ఆ రోజు. నెక్స్ట్ ఇది సెకండ్ గేమ్. సో ఈ గేమ్ స్పెషాలిటీ ఏంటంటే తను ప్రాక్టీస్ చేస్తారు కదా ఒక 1 week ముందు నుంచి. సో అది ఆ గేమ్లోని తను ఎప్పుడు కూడా స్టార్టింగ్లో విన్ అయ్యేది కాదంట. డైలీ మా ఇంటికి వచ్చి చెప్పేది. సో అదే గేమ్లో తను ఈరోజు ఫస్ట్ వచ్చింది. సో అది చాలా ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట తను అలా విన్ అయితే అదే గేమ్. ఇక్కడ పేరెంట్స్ అందరికీ ఐ వాంట్ టు సే వన్ థింగ్ అండి, స్పోర్ట్స్లో విన్నింగ్ ఆర్ లూజింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ద ఎఫర్ట్ దే పుట్ ఇన్ దట్ మ్యాటర్స్ అలాట్. అండ్ ఈ స్కూల్లో కూడా దే ఫాలో ద సేమ్ థింగ్ అన్నమాట. ఇలా ఫస్ట్ సెకండ్ అనేమి ఇవ్వరు. దే ఎంకరేజ్ ద చిల్డ్రన్ టు డెవలప్ మోర్ స్పోర్ట్స్మెన్షిప్ క్వాలిటీస్ ఇన్ దెమ్ అనమాట. సో పిల్లలకి చిన్న గ్యాప్లో పేరెంట్స్కి ఇలా ఫన్ టాస్క్ అది ఆడించారు. And here comes the tiny little graduates. ఎంత క్యూట్గా అనిపించారో పిల్లలందరూ కూడా ఈ డ్రెస్లో. మన టైంలో అయితే ఇలా గ్రాడ్యుయేషన్ డేస్ అని చెప్పి ఏమీ లేవు కదా. దట్స్ ద రీజన్ ఈ వీడియోని ఐ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ అ లైఫ్ టైమ్ మెమరీ. Happy graduation day, we have come such a 3, 2, 1, go! చూసారు కదా, పిల్లల కోసం వాళ్ళు స్పెషల్లీ వాళ్ళ నేమ్స్ని పిలుస్తూ ఒక సాంగ్ పాడారు టీచర్స్ అందరూ కలిసి. అండ్ అగైన్ వాళ్ళతోని ఒక గ్రాడ్యుయేట్స్ ఫీల్ వచ్చేటట్టు ఆ పేపర్స్ని పైకి ఇసిరించారు.
సో చాలా చాలా బాగా అనిపించింది వాళ్ళందరూ ఎక్సైట్మెంట్ చూస్తే. అండ్ నెక్స్ట్ పిల్లలందరికీ కూడా వాళ్ళ ఫోటో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ విత్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి అండ్ ఒక అవార్డ్ ఇచ్చారు అండ్ సర్టిఫికేట్ కూడా ప్రజెంట్ చేశారు. సో తర్వాత తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా కొన్ని పిక్స్ అయితే దిగింది. లాస్ట్లో వచ్చేసే ముందు అక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఉంటే వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. సో వీళ్ళు అక్కడ ఆడుకుంటూ ఉంటే చాలా బాగా అనిపించింది. అండ్ నాకు పర్సనలీ నా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అవన్నీ కూడా ఒక్కసారి మైండ్లో రివైండ్ అయ్యాయి అనమాట. మీకు కూడా నాలానే అనిపిస్తుందా మీ పిల్లల్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, ఫ్రెండ్షిప్స్ని చూస్తుంటే? డూ కామెంట్ ఇట్ బిలో. అండ్ ఆల్సో మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా ఉంటే డూ షేర్ ఇట్, నేను చదువుతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పేరెంటింగ్ టాక్స్ విత్ శ్రావ్య. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.